కాబట్టి దీనికి క్రియా కుండలిని అన్నమాట. కుండలిని బేస్ చేసుకొని అట్రాక్ట్ చేసేటటువంటి సాధనని క్రియా కుండలిని అంటాం. చెప్పండి. క్రియాకుండలిని అంటే కుండలిని ఆధారం చేసుకొని, కుండలిని శక్తిని ఆధారం చేసుకొని అట్రాక్షన్ చేస్తాం అన్నమాట. ఓకే గురుజీ. ఏంటండి కుండలిని శక్తి అంటే ఏంటండి? అవును గురుజీ. ఇప్పుడు శేఖర్ గారికి ఒకటి ఇష్టం, దేవసేన గారికి ఇంకోటి ఇష్టం, సంతోష్ గారికి అది ఇష్టం ఉండదు. ఈ విధమైనటువంటి అభిరుచులు ఎందుకు కలిగినాయి? వ్యక్తికి అభిరుచులు తేడా ఎందుకు వస్తుంది? అర్థమవుతుందండి. ఒక వ్యక్తి ఏమో ఈ పని నేను చేస్తా అంటాడు, ఒక వ్యక్తి పని చేయను అంటాడు. అవునా కదా? అవునా కదా? ఎందుకు జరుగుతుంది? ఏమండి, అది మీ ఇష్టం కాదు, మీ ఇష్టం పోవడం కాదు, మీ వెనక కుండలిని శక్తి ఆ విధంగా చేస్తుంది. అవును గురుజీ, ఇది మాత్రం కరెక్ట్. మీ కుండలిని శక్తి అరే అది నాకు వద్దు అంటుంది, అప్పుడు మీరు కూడా దానిలో నాకు వద్దు అంటారు. అంటే ఏంటి? ఇక్కడ కుండలిని శక్తి మిమ్మల్ని పూర్తిగా గ్రిప్ లో ఉంచుకొని పనిచేస్తుంది. ఇప్పుడు మనం ఈ క్రియా కుండలినిలో ఏం చేస్తాం? ఇప్పుడు దైనిష్టం అనమాట. నీకు ఏది కావాలి, ఏది రేపు జరగాలి, ఎల్లుండి ఏం జరగాలి, రేపు ఒక 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత నీ బిజినెస్ ఎలా ఉండాలి, ఇదంతా ఎవరి గ్రిప్ లో ఉంది చెప్పండి? కుండలిని శక్తి మీద ఉంది. మీకు అది అర్థం కావాలి. అర్థమైందండి? నేను ఇలానే మాట్లాడతాను, నేను ఇలా మాట్లాడను, నాకు ఇదే వచ్చు, నేను ఇది చేయను, ఇవన్నీ కూడా దేని గ్రిప్ లో ఉంది? కుండలిని శక్తి గ్రిప్ లో ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఈ కుండలిని శక్తిలో ఉండేటటువంటి ఆ గ్రిప్ ను తీసేసేసి ఈ కుండలిని శక్తిని మనకు అనుకూలంగా చేసుకుంటున్నాం. అంటే అవ్వాలి కదా, మన సంకల్పాలు సిద్ధించాలి అంటే కుండలిని శక్తి ఇష్ట ప్రకారం జరగకూడదు. మన ఇష్ట ప్రకారం కుండలిని శక్తి మనకు సహాయపడి మనకు కావాల్సిన దాన్ని సిద్ధించేలాగా కుండలిని శక్తిని మనం చేసుకుంటున్నాం. దీన్ని సాధన అంటున్నాం, దీన్నే క్రియా కుండలిని అంటున్నాం. అర్థమైందండి? ఇప్పుడు ఒక వ్యక్తి బిజినెస్ చేస్తాడు, నేను ఇంతకు మించి చేయలేనయా అంటాడు. నేను ఇంతకు మించి చేయలేనయా అనే మాట ఎవరు అనిపిస్తున్నారు? కుండలిని శక్తి వీడి చేత ఆ మాట అనిపించి ఏం చేయిస్తుంది? అంతకు మించి ప్రాఫిట్స్ రానికుండా చేస్తుంది, ఎదగనీయకుండా చేస్తుంది. మనం ఎందుకు ఊరుకుంటాం? ఇప్పుడు ఈ కుండలిని శక్తిని మనకు కావాల్సినటువంటి ఎనర్జీతో అనుసంధానం చేసుకొని దాన్ని డెవలప్ చేసాం అనుకోండి, ఇంతకు మించి కాదు అంతకు మించి నేను చేయగలను అనేలాగా నిన్ను ప్రేరేపించి అంతకు మించినటువంటి నీకు కావాల్సినటువంటి సిద్ధి కలిగేలాగా ఈ కుండలిని శక్తిని నువ్వు మార్చుకుంటావు. ఇది కాన్సెప్ట్ అన్నమాట. కాన్సెప్ట్ ఇది. ప్రతి వ్యక్తికి కుండలిని శక్తి అనేదే ఆధారపడి ఉంటుంది. ఈ కుండలిని శక్తిని ఆధారపడి ఈ రోజు నేను ఇలా ఉన్నా, మీరు ఇలా ఉన్నారు. ఈ కుండలిని చేసుకుంటే 2 నెలల తర్వాత ఇలా ఉండను, ఇలా అయితే ఉండను అని గట్టిగా చెప్పచ్చు. 3 months లో నేను ఇలా అయితే ఉండను, నేను ఎలా ఉంటాను నాకు తెలుసు. అలా కుండలిని చక్కగా మీరు కనెక్ట్ అయ్యి ధ్యానం ద్వారా చేసుకోవచ్చు కదా గురుగారు? అవదు. ధ్యానం ద్వారా లా ఆఫ్ అట్రాక్షన్ ఇది. ధ్యానం అంటే మీరు లోపలికి వెళ్తారు. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే బయటకు పంపాలా, కుండలిని శక్తితో యూనివర్స్ కదా కనెక్ట్ చేయాలి. ఇప్పుడు ధ్యానం అంటే ఏంటండి? లోపలికి వెళ్ళడం కదా, అంతర్ముఖం కదా. ధ్యానంతోనో చెప్తున్నా కదా, ఇది లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మెథడ్ చాలా క్లిష్టంగా ఉంటుంది. అర్థమైందండి? మీరు చాలా చక్కగా అవగాహన పెంచుకోవాలి, అవేర్నెస్ పెంచుకోవాలి, సాధనలో ఉండేటటువంటి సూక్ష్మత్వాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి, స్పష్టంగా తెలుసుకోవాలి. మీకు నేను పూర్తి స్థాయిలో గైడ్ ఇవ్వడానికి నేను రెడీ, కానీ ఇంటెలిజెన్స్ ఎవరు ఇస్తారు? నేను ఇన్ఫర్మేషన్ ఇస్తా, ఇంటెలిజెన్స్ మేమే చేసుకోవాలి, మీ దగ్గరే ఉంటుంది. వెంటనే నేను చెప్పేది కనెక్ట్ అయ్యి అర్థం చేసుకో. ఏమండి మీరు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు అన్న వాళ్ళకి నేనేం చెప్తా? చెవిటోడు ముందు శంఖం ఊతే ఏం ప్రయోజనం? నేను ఎంత చెప్పినా సరే అది ఇన్ఫర్మేషనే. దిస్ ఈజ్ ఆల్ ఇన్ఫర్మేషన్. మీరు ఎప్పుడైతే మీ తెలివిని పెట్టారే, ఇదిరా పద్ధతి, ఇదిరా కాన్సెప్ట్, ఇప్పటిదాకా మనకి ఇది మిస్ అయ్యాం, ఇప్పుడు పట్టుకుందాం. ఇప్పుడు మీకు డౌట్స్ వస్తాయి, క్లారిటీ వస్తుంది. అవును గురూజీ చెప్పారు, ఇన్ని చెప్పారు, మనకి ఏం తెలియదు కదా. మూలాధారం అంటే ఏంటని అడగాలి. మూలాధారం వెనుపూస దగ్గర ఉంటుంది, అంతేనా?
కాదు. మూలాధారం అంటే 4 దళాల ఎనర్జీ సెంటర్ అంతేనా? లేదు. ఎరుపు రంగుతో ప్రభావితం అయ్యే ఎనర్జీ సెంటర్ అంతేనా? శరీరం భౌతికమైనటువంటి అనుసంధానం అయ్యే ఎనర్జీ సెంటర్ అంతేనా? మీరు అడుగుతూ ఉంటే ఆ ఎనర్జీ సెంటర్ మీద మేము క్లియర్ గా మీకు చెప్తూ వెళ్తాము. ఆ ఎనర్జీ సెంటర్ మీద మీకు అవగాహన వస్తుంది. దాంతో మీరు ఎలా అట్రాక్షన్ చేస్తారనేది మీ ఇంటెలిజెన్స్ మీద ఆధారం. ఓకే గురుజీ. అర్థమైందండి? మేమేమీ చేయమండి, వచ్చేసి ఆకాశం నుండి మూటపడాలంటే కుదరదు. అవునా కదా? నువ్వు గురుజీ. ఫిజికల్ గా అయినా కష్టపడాలి, లేదా ఇంటలెక్చువల్ గా అయినా కష్టపడాలి. నీ తెలివినైనా ప్రయోగం చేయాలి, లేదా శరీరాన్ని అయినా ప్రయోగం చేయాలి. శరీరాన్ని ప్రయోగం చేయొద్దు, సరేనా? తెలివినే ప్రయోగం కాదు. శరీరం ప్రయోగం చేస్తున్నారు గురుజీ చాలా మంది. వద్దు, మనకి శరీరాల ప్రయోగాలు చేయొద్దు. శరీరం సుఖంగా ఉండాలి. శరీరం హాయిగా చల్లగా ఎదలకుండా హాయిగా కష్టపడకుండా కూర్చోవాల. తెలివిని కష్టపెడదాం. అవును. చాలా మంది శరీరాన్ని కష్టపెడదాం అని చూస్తారు, తెలివినేమో గురుజీ. తెలివి ఉండా బయట పెట్టరు గురుజీ. కష్టపడడానికి లేదురా, కష్టపడడానికి వచ్చాను అంట. ఎన్ని రోజులు మాకు అదే జరిగింది గురుగారు. తెలివి కష్టపడాల. బ్రెయిన్ 100 ఆలోచనలతో 1000 ఆలోచనలతో కష్టపడాల బ్రెయిన్. శరీరం సుఖపడాలి. అర్థమైంది? విష్ణుమూర్తి విష్ణుమూర్తి ఏం చేస్తాడు చెప్పండి? హాయిగా పడుకుంటాడు, లక్ష్మీదేవి కాళ్ళ దగ్గర కూర్చోండి. మనం ఏం చేస్తాం? లక్ష్మీదేవిని నెత్తి మీద పెట్టు, 100 స్ట్రెస్లు పడుతూ ఉంటాయి. అర్థమైనా? మీరు ఎప్పుడైతే తెలివికి ప్రాధాన్యత ఇస్తారో లక్ష్మీదేవి కాళ్ళ దగ్గర ఉంటుంది. మీరు ఎప్పుడైతే కష్టానికి ప్రాధాన్యత ఇస్తారో లక్ష్మీదేవి తల దగ్గర ఉంటుంది. లక్ష్మీదేవిని తల దగ్గర పెడతారా, కాళ్ళ దగ్గర పెడతారా? తల దగ్గర పెట్టారు. తల దగ్గర పెడితేనే స్ట్రెస్లు వచ్చి మైగ్రేన్లు వచ్చి పోయేది. తల దగ్గర పెట్టద్దు, కాళ్ళ దగ్గరే పెట్టండి. ఓకే గురుజీ. అర్థమైందండి? శరీరాన్ని సుఖపెట్టండి, ఎంజాయ్ చేయండి. ఎందుకు కష్టపడాలండి? లైఫ్ అంటే మానవ జన్మ ఎత్తి ఇంత మంచి టెక్నాలజీ, ఇంత మంచి టెక్నాలజీ పెరుగుతున్నప్పుడు కదలకుండా అన్ని మిక్సీలు, ఇంత టెక్నాలజీ ఎరిగినా సరే కష్టపడుతున్నామంటే ఏమర్థం? అది అన్నిటిని ఉపయోగించుకో. అర్థమైందా? అది మన పూర్వీకులు, మన ఋషులు మనకి ఈ విధమైనటువంటి సాధన మనకు అందించారు కాబట్టి దాని మీద పూర్తి స్థాయిలో రీసెర్చ్ చేశారు. మీరు ఏమి భయపడాల్సిన అవసరం అలా. గురూజీ ఇంతకు మించి చెప్పరా, ఇంతకు మించి వెళ్ళరా అంటే మీరు ఊహకు కూడా అందరు. నేను సబ్జెక్ట్ విషయంలో, అర్థమైందా? సబ్జెక్ట్ విషయంలో నేను వాగ్దానం చేసే సబ్జెక్ట్ విషయంలో మీరు ఇమాజిన్ కూడా చేయలేరు నా స్థాయిని. యు కాంట్ ఇమాజిన్ మై బీయింగ్ స్టేజ్. సో మీరు ఆ డౌట్స్ పెట్టుకోవద్దు. గురూజీని ఈ డౌట్ అడగచ్చా, ఆ డౌట్ అడగచ్చా, ఏం పెట్టుకోవద్దు. ఏ డౌట్ అయినా అడగదు. మీరు ఎక్కడి దాకా వస్తారో అక్కడ దాకా రండి, చూద్దాం. సరేనా? సో మొహమాటాలు పడి నేనేం మాట్లాడినండి, మేము వీడియోలు ఆఫ్ చేసుకుంటామంటే నేనేం చేయలేదు. అర్థం? నా టైం నాకు కూడా, నేను కూడా మరి ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదు కదా. అవునా కదా? గురుగారు మా మాట వినపడుతుందా గురుగారు? వినపడుతుంది. ఓకే, అర్థమైందండి? చక్కగా అర్థం చేసుకున్నాం. సబ్జెక్ట్ చాలా మీకు కొంచెం సూక్ష్మంగా ఉన్నప్పటికీ మీకు క్లియర్ గా చెప్తాను. చక్కగా దాన్ని పట్టుకొని చక్కగా ప్రాక్టీస్ చేయండి. బ్రహ్మాండంగా మీ సంకల్పాలు సిద్ధి, మొత్తం యూనివర్స్ చేంజ్ అయిపోవాలి మీ చుట్టూ. మీరు ఎలాంటి వాతావరణం కావాలనుకున్నారో అటువంటి వాతావరణాన్ని మీరు స్థాపించాలి. అర్థమైందండి? మెటీరియలైజ్ చేయాలి. సో అట్లా మీరు సాధన చేసుకోండి, సబ్జెక్ట్ తెలుసుకోండి, బ్రెయిన్ కి పని పెట్టండి. మన దగ్గర బ్రెయిన్ కి పని పెట్టాలి. నా దగ్గరకు వచ్చారంటే అర్థం ఏంటి? బ్రెయిన్ తీయాలి, ఓపెన్ చేయాలి. బ్రెయిన్ కి ఇక యూనిఫామ్ ఇచ్చి పని చేయించాలి. బ్రెయిన్ ఖాళీగా లోపల కూర్చోబెడతాము, మేము ఇక్కడ వర్క్ చేస్తామంటే కుదరదు. మీ బ్రెయిన్ బయటకు రావాలి. నోరు మూసుకొని బయటకు వచ్చి చెప్పేది చక్కగా అర్థం చేసుకొని విని డౌట్స్ అడగండి. నా ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉంది, ఎనీ టైం కాల్ చేయండి. ఓకేనా? కాల్ చేసి చక్కగా మంచి డౌట్స్ అడగండి. సాధన చేసే డౌట్స్ అడుగుతూ ఉంటే ఆనందం వేస్తుంది చెప్పేయడం. అర్థమైందా?
ఈ క్లాస్ ఎప్పుడండి, క్లాసులు ఎప్పుడండి అనకండి. సాధన చేసుకుంటూ వెళ్తారు సబ్జెక్ట్ తీసుకొని. ఓకేనా? ప్రాక్టీస్ చేయండి. మీకు పూర్తి స్థాయిలో గైడెన్స్ ఇస్తాం. అలాగే టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి యాడ్ చేస్తాం. అందులో మీ అందరూ ఉంటారు, ఒక 80-90 మంది ఫ్రెండ్స్ ఉంటారు. చక్కగా మీకు ఏదన్నా వచ్చినా వాళ్ళతో డిస్కషన్ చేసుకోవచ్చు. అటువంటి వ్యవస్థ ఉంటుంది. చక్కగా సాధన చేసుకుంటే మంచిగా చెప్తున్నా కదా. 3 నెలల తర్వాత ఎలా ఉంటుందో మనకు కూడా తెలియదు. గురువు గారు భయపడాలి. మన దగ్గర భయం ఉండాలి, బాధ్యత ఉండాలి. ఈ రెండు ఉంటే ఆ మనిషిని సృష్టి ఏమీ లేదు. అర్థమైనా? భయం ఉండాలి, బాధ్యత ఉండాలి, రెండు ఉండాలి. ఇది నా బాధ్యత. 15 సంవత్సరాల క్రితం ఎనర్జీస్ బ్లాక్ అయిపోయి నానా ఇబ్బందులు పడుతూ ఉంటే ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అర్థం కాని పరిస్థితుల్లో, కక్కావికలం అయిపోయి ఉండే పరిస్థితిలో మా స్వామివారు నాకు కనపడి, మా స్వామివారితో ఉండి నా సమస్య ఏంటో ఆయన తెలుసుకొని నాకు ట్రైనింగ్ ఇచ్చి నా సమస్య నుండి బయటపడ్డాక ఇలాంటి సమస్యలు లోకంలో చాలా మంది కలిగే అవకాశం ఉంది. వాళ్ళకి నేను చెప్పాలి. అది నా బాధ్యత. బాధ్యత తీసుకోవాలంటే ఇప్పుడు నా జీవితం పైన నేను బాధ్యత తీసుకోకపోతే ఎట్లా? అవునా కదా? ఎంత కష్టపడతాం ఒకే ఎనర్జీ నుంచి, చెప్పండి. ఇలా వెళ్ళాలా, ఇలా వెళ్ళాలా? ఇలా వెళ్ళాలి గురువు. అడ్డనామాల వాడివా, నిలువునామాల వాడివా? నిలువున పోవాలి. ఫస్ట్ అడ్డనామాలే. అడ్డనామాలు ఎందుకు అంటే, మనం పూర్వం ఒక చోట కూర్చునే వ్యక్తులం కాదు, సంచారం చేసే వ్యక్తులం కదా. ముందు సబ్జెక్ట్ తెలుసుకోవాలంటే నువ్వు ఏం చేయాలా? అడ్డనామం ఉంటుంది. సబ్జెక్ట్ తెలుసుకున్నాక నిలువునామం. అందుకే చూడండి, శివుడు సంచారం చేస్తాడు. ఎద్దు మీద కూర్చొని సంచారం చేసేటట్టుగా చూపిస్తాడు. విష్ణుమూర్తి అయిపోయింది. ఇక్కడ నుండి ఎదగడమే మన పని. సో అది మన వాళ్ళు మనకి చెప్పడం కోసం, మొట్టమొదట నువ్వు బాగా సంచారం చేసావు కాబట్టి, పూర్వీకులు మన వాళ్ళు సంచారం చేశారనే ఆయనకి త్రిశూలం ఉంటుంది, ఎద్దు ఉంటుంది, వాహనం ఉంటుంది. ఎక్కువ సంచారం మీదే శివుణ్ణి చూపిస్తారు. అంటే ఫస్ట్ సంచారం చేసు, నాలెడ్జ్ కోసం. అక్కడ దొరుకుతుందా, ఇక్కడ దొరుకుతుందా, ఎవరు చెప్తాడు? సంచారం చేసు. దొరికాడు, నీకు దొరికింది వ్యవస్థ. ఒక చోట దొరికిన తర్వాత ఇంకా తిరగకూడదు. ఇక విష్ణుమూర్తిలా కూర్చొని అక్కడే సబ్జెక్ట్ పట్టుకొని దాని నుండే నీ ఎదుగుదలని ప్రారంభించాలి. అర్థమైందండి? సో మీరు బ్రెయిన్ ని బద్ధకంగా కూర్చోబెడతామంటే కుదరదు. బ్రెయిన్ బయటికి తీయండి, సాధన చేయండి. మీకు ఏ డౌట్స్ వచ్చినాయి, 4 వీడియోస్ ఉన్నాయి, 4 సెషన్స్ ఉన్నాయి కదా, అవన్నీ చూడండి, నోట్స్ రాయండి. మీకు ఏ డౌట్ వచ్చినా చక్కగా పేపర్ మీద రాయండి. అవసరమైతే మేము మంత్లీ సెషన్స్ ఉంటాయి. చక్కగా జాయిన్ అయిపోయి మీ డౌట్స్ అడగచ్చు. బై ఫోన్ అడగచ్చు, వాట్సాప్ లో మెసేజ్ చేయొచ్చు, టెలిగ్రామ్ లో డిస్కషన్స్ ఉంటాయి, డిస్కషన్స్ లో పాల్గొనొచ్చు. చక్కగా మీరు ఎదగడానికి ఉపయోగించుకోండి వ్యవస్థ. అర్థమైందా? మీరు వ్యవస్థల్ని మీరు ఎదగడానికి మీరు ఉపయోగించలేదనుకోండి, ఏం జరుగుతుంది? వ్యవస్థలు మిమ్మల్ని ఉపయోగించుకుంటాయి. అదే జరుగుతుంది గురుజీ. వ్యవస్థలన్నీ మిమ్మల్ని ఉపయోగించుకుంటాయి. అలాంటి పని చేయొద్దు, అలాంటి పని రావద్దు. నేను వ్యవస్థలను ఉపయోగించుకోవాలి, అటువంటి సైకాలజీ తెచ్చుకోవాలి. నేను అన్నిటినీ ఉపయోగించుకుంటా. అలా లేదనుకోండి, మీరు ఉపయోగపడతారు. వద్దు, ఉపయోగపడింది చాలు ఇన్నాళ్ళు. సో ఇక్కడ మనం జాగ్రత్త పడకపోతే, ఈ నిమిషం ఇక్కడ నుండి కుండలిని శక్తిని జాగ్రత్తగా మనం అనుసంధానం అయిపోతే నష్టపోతామని ఎందుకు అంటున్నాం? లాభపడనప్పుడు నష్టమే కదా అది. అవును గురూజీ. అదే, మనకేం జరగలేదు కదా అనుకోవద్దు. మనకేమి రాకపోయినా నష్టం కిందే. చెప్పండి, నాకేమి రాకపోయినా నష్టమే అది. చాలా మంది సైకాలజీ ఎలా ఉంటుందంటే, ఏమి పోలేదు కదా నష్టం కాదు అనుకుంటారు. నాకేమి రాకపోయినా నష్టమే. అట్లాంటి సైకాలజీ రావాలి. ఈ రోజు నాకేమి రాలేదంటే ఉడికిపోవాలి మీరు, లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తూ. అర్థమైందా? అర్థమైంది గురూజీ. ఇప్పుడు ఎదుగుతారు. చక్కగా మీరు సబ్జెక్ట్ డెవలప్ చేయాలి. సబ్జెక్ట్ ని బాగా తెలుసుకోవాలి. సబ్జెక్ట్ ఎంత బాగా తెలిస్తే అంత బాగా ప్రాక్టీస్ చేయగలుగుతారు. అర్థమైందా? నేను దగ్గర కూర్చోబెట్టి దీన్ని ఇలా అర్థం చేసుకోవాలి, దీన్ని ఇలా అర్థం చేసుకోవాలి, దీన్ని ఇలా ప్రాక్టీస్ నేను చెప్పను. అది కూడా చెప్తాను. మీరే అడగాలి,
మీరే ఉపయోగించుకోవాలి. చక్కగా సబ్జెక్ట్ ని పూర్తి స్థాయిలో మీరే అనలైజ్ చేయాలి. అర్థమైంది? దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి అట్లా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ రకరకాల వ్యక్తులు ఉంటారు. మేమందరినీ దృష్టిలో పెట్టుకుని చెప్పలేం. బిజినెస్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, మనీ అట్రాక్షన్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, క్రియేటివ్ ఫీల్డ్ లో కొంతమంది ఉంటారు, రకరకాల వాళ్ళు ఉంటారు, రకరకాల కుండలిని స్థాయిలో వాళ్ళు ఉంటారు, రకరకాలుగా కుండలిని శక్తిని ఆధారం చేసుకున్న వ్యక్తులు రకరకాలుగా ఉంటారు. కాబట్టి మేము అంత స్థాయిలోకి వెళ్ళలేము. మీకు సబ్జెక్ట్ మాత్రం క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేస్తాం. అర్థమైందా? సో ఇక ఈ రోజు నుండి సాధన స్టార్ట్ అవుతుంది. చక్కగా వీడియోస్ అన్ని చూడండి. 25 days కి సంబంధించిన సెషన్ కి సంబంధించిన ప్రోగ్రామ్ డీటెయిల్స్ కూడా మీకు వస్తాయి. చక్కగా ముందు 4 వీడియోస్ చూసి నాకు ఫోన్ చేయండి. ఓకేనా? గురుగారు ఈ వీడియోలు చూసిన తర్వాత దాంట్లో ఉన్న ప్రకారం సాధన చేయాలి. నాకు కాల్ చేస్తే నేను మీకు చెప్తా ఎట్లా చేయాలి ఏంటి అనేది నేను చెప్తా. సరే సరే. ఒకసారి మాకు ఈ సబ్జెక్ట్ అర్థమైన తర్వాత ఏడుపు వస్తుంది. ఎందుకో తెలుసా? ఇంత ఈజీ సబ్జెక్ట్ ను ఇంత చిన్నప్పుడే కష్టపడినప్పుడే నేర్చుకుంటే బాగుండేది కదా అనిపిస్తుంది. ఏదో మనకి చిన్నప్పుడే 10 ఏళ్లప్పుడే 5 ఏళ్లప్పుడే 7 ఏళ్లప్పుడే నేర్పించుంటే ఎంత బాగుండేదిరా అనిపిస్తుంది. ఇంత టైం వేస్ట్ అయిపోయింది కదా. అవునా కదా? ఇదేదో మనకి చిన్నప్పుడే టీచర్లు ఆ హంటీ డంటీ శాటాన్ వాళ్ళు ఈ దరిద్రపు కొట్టు శ్లోకాలు చెప్పకుండా ఇట కుండలిని శక్తి ఉంటుందిరా, కుండలిని శక్తిని పట్టుకోరా అన్ని వస్తాయి నీకు అని చెప్పుంటే ఎంత బాగుండేది. అవునా కదా? ఎస్ ఎస్ మీకు కూడా అనిపిస్తుంది అరే ఇంత టైం వేస్ట్ చేసాము మనం. ఇదేదో గురించి ఎవరికి తెలియదుగా గురువు గారు. ఒక 6 నెలల ముందే తెలుసుంటే ఎంత బాగుండేది, 1 year ముందే తెలుసుంటే ఎంత బాగుండేది ఈరోజు అని మీరు గ్యారంటీగా అనుకుంటారు. అర్థమైందా? గురుజీ అవును. సో చక్క సాధన చేద్దాం. సబ్జెక్ట్ అయితే మీరు ఇమాజినేషన్ కూడా చేయరు, అంత స్థాయిలో సబ్జెక్ట్ ఉంటుంది. చక్కగా మీరు తీసుకోండి, చక్కగా ప్రాక్టీస్ చేయండి. హెల్త్ ఇంప్రూవ్ అయిపోతుంది. ఆటోమేటిక్ గా మనం హెల్త్ ని ఇంప్రూవ్ చేసేసుకుంటాం. ఇవన్నీ మామూలే. మీ యాటిట్యూడ్ చేంజ్ అయిపోతుంది, పనిచేసే విధానాలు చేంజ్ అయిపోతాయి. ఇవన్నీ మామూలుగా జరిగేటటువంటి అంశాలు. చక్క సబ్జెక్ట్ ని చక్కగా నేర్చుకొని సాధన చేస్తే బ్రహ్మాండంగా మనం ఎదగచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు. ఓం తత్ సత్.